హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లె రుచి. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే బియ్యం పిండి రొట్టెల్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా నేను ఒక 2 కప్పుల వరకు బియ్యం పిండిని తీసుకున్నానండి. ఈ బియ్యం పిండి రొట్టెలు చేసుకోవడం అనేది చాలా ఈజీ, మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొద్దిగా నూనెను వేసుకోవాలి. ఈ నూనె కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి మనం ఒక సన్నని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. సన్నగా ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అనేవి. తర్వాత ఇందులోనే తురుము పెట్టుకున్న ఆలుగడ్డ తురుము, అలాగే క్యారెట్ తురుమును కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసి చేస్తేనే మనకి రొట్టెలు అనేవి టేస్ట్ చాలా బాగుంటుంది. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. మనం ఇంట్లో పప్పులు ఏమి నానబెట్టకుండా ఉన్నప్పుడు టిఫిన్ అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఇలా ఈ బియ్యం పిండి రొట్టెల్ని చేసుకోండి. త్వరగా అయిపోతాయి, మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులోనే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలండి. ఇవనేవి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని మనం ఈ బియ్యం పిండిలో కలుపుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీన్ని మనం పొద్దున టిఫిన్ లాగా కానీ లేదంటే రాత్రిపూట డిన్నర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి మనం 2 కప్పుల బియ్యం పిండిని తీసుకున్నాం కదా, ఈ 2 కప్పుల బియ్యం పిండికి 2 కప్పుల నీళ్లు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. నీళ్ళు అనేవి కొద్దిగా మరగనివ్వాలండి. అలా మరిగిన తర్వాత మనం ఇందులోకి బియ్యం పిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు వేసుకొని అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కనుక మీ పిల్లలకి చేసి పెట్టినట్లయితే ఎంతో ఇష్టంగా తింటారండి. ఇందులో మనం క్యారెట్, ఆలుగడ్డ, ఉల్లిపాయలు అన్నీ వేసాం కదా, మన హెల్త్కి కూడా చాలా మంచిది. తర్వాత ఇందులోనే మనం ముందుగా పక్కకి పెట్టుకున్న బియ్యం పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి అనేది అడుగంటకుండా చూసుకోవాలండి. ఇప్పుడు మనం పిండి వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కొద్దిగా పిండి అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత పిండి అనేది పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా కలుపుకోవాలి. పిండి మొత్తం మనం వేసిన నీళ్ళు అనేవి కరెక్ట్గా సరిపోతాయి ఈ పిండికి. ఒకవేళ మీకు కొద్దిగా సరిపోనట్టు అనిపించినట్లయితే చేతికి కొంచెం నీళ్ళని అద్దుకుంటూ పిండిని ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి. చూసారా, వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా పిండిని కలిపిన తర్వాత ఇందులో నుంచే మనం కొద్దిగా పిండిని తీసుకోవాలి. ఒక రొట్టెని చేయడానికి ఎంతైతే పిండి అవసరమవుతుందో అంత పిండిని తీసుకొని ఇలా రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలండి. తర్వాత ఒక నూనె కవర్ని తీసుకొని దానిపైన కొద్దిగా నూనెను పెట్టి ఇలా చేత్తో ఒత్తుకోవాలి. ఇలా రొట్టెలాగా చేసుకోవాలి మనం. మీకు ఒకవేళ ఇలా కనుక రాకపోయినట్లయితే చపాతీ కర్రతో చపాతీలాగా కూడా చేయొచ్చండి. ఒకవేళ ఇలా వచ్చినట్లయితే ఇలా చేసుకోండి, మీకు ఎలా వస్తే అలా చేయండి. చపాతీ కర్ర చేసేటప్పుడు మనం ఇంకో కవర్ని కూడా బంద్ చేసి చపాతీ కర్రతో ఇలా ఒత్తుకోవాలి. అలా అయితే మనకి ఈజీగా వచ్చేస్తుంది. చూసారా, రొట్టె అనేది ఈ సైజులో చేసుకుంటే సరిపోతుంది. మరీ మందంగా మరీ పల్చగా కూడా అవసరం లేదండి, ఈ మందం సరిపోతుంది. దీన్ని కాల్చుకోవడం కోసం స్టవ్ పైన ప్యాన్ని పెట్టుకొని ముందుగా కొద్దిగా ఆయిల్ని రాసుకోవాలండి. తర్వాత మనం చేసి పెట్టుకున్న రొట్టెని వేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా కాల్చుకోవాలి. పైన కూడా కొద్దిగా ఆయిల్ వేసినట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ బియ్యం పిండి రొట్టెలు అనేవి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు కదండి. చూసారా, ఎంతో సింపుల్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఈ రొట్టెల్ని మనం. ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండొక వైపుకి తిప్పుకోవాలి. 2 వైపులా తిప్పుకుంటూ రొట్టెను అనేది బాగా కాల్చుకోవాలండి. మీకు ఒకవేళ మెత్తగా కావాలనిపిస్తే మంటను కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా కాల్చుకొని పక్కన పెట్టుకోండి. చూసారా ఎంత బాగా వచ్చాయో రొట్టెలు అనేవి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మనపల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి.